మన హైదరాబాద్ మెట్రోని త్వరలో ఆపేయబోతున్నారా? దీని గురించి ఎల్ఎన్టీ సంస్థ ఏం చెప్తుంది? మన ప్రభుత్వం ఎలా రెస్పాండ్ అవుతుంది? రీసెంట్గా రేవ్ పార్టీ అనే పదాన్ని మీరు టీవీలో ఎక్కువగా విని ఉంటారు. అసలు ఈ రేవ్ పార్టీ అంటే ఏమిటి? అక్కడ వాళ్ళు ఏం చేస్తారు? కైలాస పర్వతం పైన నిజంగా దేవుడు ఉన్నాడా? ఆ పర్వతంపై ఎలాంటి అద్భుతాలు జరుగుతున్నాయో తెలుసా? మన హిందూ ధర్మంలోని పూర్వీకులకు మనకంటే కూడా ఎక్కువ టెక్నాలజీ ఉండేదా? కేవలం ఇంతే కాదు, ఇలాంటి టాప్ 10 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ని మనం ఈరోజు ఈ వీడియోలో ఇన్ డీటెయిల్గా తెలుసుకోబోతున్నాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది కాబట్టి ఏమాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి అన్ని విషయాలు తెలుసుకోండి. రాహుల్ గాంధీ యాజ్ ఏ పొలిటీషియన్గా ఫెయిల్ అయి ఉండవచ్చు. అతనికి ప్రజల ముందు స్పీచ్లు ఇవ్వడం రాకపోవచ్చు. కానీ యాజ్ ఏ హ్యూమన్గా అతను చాలా మంచి వ్యక్తి. నిజం చెప్పాలంటే రాహుల్ గాంధీ గారికి అసలు రాజకీయాలంటే ఇష్టం లేదు. ఈ విషయం అతను వాళ్ళ అమ్మ అయిన సోనియా గాంధీ గారికి కూడా చెప్పాడు. కానీ వాళ్ళ ఫ్యామిలీ ప్రెజర్ కారణంగా అతను బలవంతంగా పాలిటిక్స్లో ఉంటున్నాడు. ఒకసారి ఈ రాహుల్ గాంధీ సోనియా గాంధీతో ఇలా చెప్పాడు, అమ్మ, మన దగ్గర వేల కోట్ల డబ్బు ఉంది, ఇంకా ఎందుకు ఈ రాజకీయాలు? ఎంచక్క యూరప్లోని ఏదో ఒక దేశానికి వెళ్ళిపోయి హాయిగా బతికేయచ్చు కదా అని. కానీ వీళ్ళు అలా యూరప్కి పారిపోయినా కూడా తప్పించుకోలేరు. ఎందుకంటే వీళ్ళపైన నేషనల్ హెరాల్డ్ కేసు ఉంది. కాబట్టి వీళ్ళు ఏ దేశానికి పారిపోయినా కూడా మన ఇండియన్ జ్యుడిషియరీ మళ్ళీ లాక్కొచ్చేస్తుంది. అందుకే ఈ గాంధీ ఫ్యామిలీకి వేరే దారి లేక ప్రజెంట్ రాజకీయాల్లో ఉంటున్నారు. ఎందుకంటే వీళ్ళు రాజకీయాల్లో ఉంటేనే సేఫ్. నేను చెప్పిన ఈ విషయాలు విని కాంగ్రెస్ సపోర్టర్స్ అందరికీ కోపం వచ్చి ఉంటుంది. అయితే మీరు కోపడాల్సింది నా మీద కాదు, ఇదిగో ఇతని పైన. సుబ్రహ్మణ్యన్ స్వామి గారు రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో ఈ విషయాలన్నింటినీ రివీల్ చేశారు. అండ్ ఈ గాంధీ ఫ్యామిలీ పైన కేసు పెట్టింది కూడా ఇతనే. రాహుల్ గాంధీపై మీ ఒపీనియన్ ఏంటి? అతను నిజంగానే బలవంతంగా రాజకీయాల్లో ఉండాల్సి వస్తుందా? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో చెప్పండి. ఇక్కడ కనిపిస్తున్న ఈ వ్యక్తి పేరు జోసెఫ్. ఇతను సముద్రంలో 100 రోజులు గడిపాడు. అయితే సముద్రం లోపలికి వెళ్లే ముందు ఇతని బయాలజికల్ ఏజ్ 44 సంవత్సరాలు. కానీ బయటకు వచ్చేసరికి ఇతని ఏజ్ 34 సంవత్సరాలు. అదేంటి, వయసు ఎలా తగ్గుతుంది అని ఆశ్చర్యపోతున్నారా? అయితే జాగ్రత్తగా వినండి. మన బాడీకి 2 రకాల ఏజెస్ ఉంటాయి. ఒకటి క్రోనలాజికల్ ఏజ్, అంటే మన డేట్ ఆఫ్ బర్త్ నుంచి మనం ఇప్పటి వరకు జీవించిన రోజులు. రెండవది బయాలజికల్ ఏజ్, అంటే మన బాడీ ఏ ఏజ్ హ్యూమన్ బీయింగ్ లాగా పర్ఫామ్ చేస్తుంది అనేది. ఈ జోసెఫ్ యొక్క క్రోనలాజికల్ ఏజ్ 54 సంవత్సరాలు. కానీ ఇతను యుఎస్ నేవీలో పనిచేసిన వాడు అండ్ అండర్ వాటర్ డీప్ డైవర్ కూడా. దాంతో ఇతని బాడీ చాలా యాక్టివ్గా హెల్తీగా ఉంది. కాబట్టి ఇతని బయాలజికల్ ఏజ్ 44 సంవత్సరాలు. అంటే ఒక 44 సంవత్సరాల వ్యక్తి యొక్క బాడీ ఎంత హెల్తీగా ఉంటుందో ఈ జోసెఫ్ బాడీ అంత హెల్తీగా ఉంది. అయితే నాసా చేసిన ఒక ఎక్స్పెరిమెంట్లో భాగంగా ఇతను అట్లాంటిక్ సముద్రంలో 30 అడుగుల లోతులో 100 రోజుల పాటు ఒక క్యాప్సూల్లో ఉన్నాడు. ఆ 100 రోజుల్లో ఇతని బాడీలో అనేక మార్పులు జరిగాయి. ఇతని బాడీ ఇంతకు ముందు కంటే మరింత హెల్తీగా మారింది. ఇతని బ్లడ్లోని కొలెస్ట్రాల్ తగ్గిపోయాయి. ఇతని బాడీ సెల్స్ మనకంటే చాలా స్లోగా డ్యామేజ్ అవుతున్నాయి. ఓవరాల్గా ఇతను ఆ క్యాప్సూల్ నుంచి బయటకు వచ్చేసరికి ఇతని బయాలజికల్ ఏజ్ 34 సంవత్సరాలుగా సైంటిస్టులు కన్ఫర్మ్ చేశారు. అంటే ప్రజెంట్లీ ఇతని బాడీ 34 సంవత్సరాల యువకుడి బాడీ ఎలా ఉంటుందో అలా ఉంది. కానీ ఇతని ఒరిజినల్ ఏజ్ మాత్రం 54 సంవత్సరాలు. నిజంగా అమేజింగ్ కదూ? మీలో ఎంతమంది ఈ విషయాన్ని కొత్తగా తెలుసుకుంటున్నారు? మన దేశంలో డబ్బు ఉంటే ఏదైనా చేయొచ్చు, ఎవరినైనా కొనేయచ్చు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ రీసెంట్గా పూణేలో జరిగిన ఈ ఇన్సిడెంట్. ఇక్కడ కనిపిస్తున్న ఈ అబ్బాయి ఏజ్ 17 సంవత్సరాలు. వీళ్ళ నాన్న బాగా డబ్బున్న ఒక బిల్డర్. వీడు రాత్రి ఒక పబ్బుకు వెళ్ళి బాగా తాగి తన దగ్గర ఉన్న ఎక్స్పెన్సివ్ పోర్షే కార్ని దాదాపు 160 కిలోమీటర్ల వేగంతో నడిపి రోడ్పై వెళ్తున్న ఒక అమ్మాయి అబ్బాయిని గుద్ది చంపేశాడు. 2 వ్యక్తుల్ని చంపేసినా కూడా వీడికి కేవలం 15 గంటల్లో కోర్టు బెయిల్ ఇచ్చేసింది. వీనికి జడ్జి విధించిన శిక్ష ఏమిటో తెలుసా? రోడ్ యాక్సిడెంట్ల గురించి 300 వర్డ్స్లో ఒక ఎస్సే రాయాలంట. అలాగే ట్రాఫిక్ పోలీస్తో ఒక 15 రోజులు పనిచేయాలంట. దాంతోపాటు వీడు డ్రింకింగ్ ఎక్కువగా చేస్తున్నాడు కాబట్టి ఒక డాక్టర్ని కలిసి ట్రీట్మెంట్ తీసుకోవాలంట. 2 చంపినందుకు ఒక జడ్జి విధించిన శిక్షలు ఇవి. ఒకసారి ఇమాజిన్ చేయండి, ఒక పేదవాడు ఇలాంటి యాక్సిడెంట్ చేసి ఉంటే అసలు అతను ఈ పోలీసుల నుంచి కోర్టు నుంచి తప్పించుకునేవాడా? అతనికి కూడా వేడికి విధించినట్టే అలాంటి సిల్లి శిక్షలు వేసేవాళ్ళ? అసలు 15 గంటల్లో బెయిల్ దొరికేదా? దరిద్రం అక్కడితో అయిపోలేదు. వీని పట్టుకున్న పోలీసులు వీడికి తినడానికి జైల్లో
పిజ్జా అండ్ బిర్యానీ ఆర్డర్ చేశారంట. చూసారా, మన దగ్గర డబ్బు ఉండాలి కానీ పోలీసులేం కర్మ, కోర్టుని జడ్జిని కూడా కొనేవచ్చు. ఈ ఇన్సిడెంట్ గురించి మీరేమనుకుంటున్నారు? ఇలాంటి వాడికి ఎలా శిక్షిస్తే బాగుంటుంది? రీసెంట్గా నాకు ఒక పెద్ద ఆయన ఒక క్వశ్చన్ అడిగారు, రిఫైన్డ్ ఆయిల్ మంచిదా లేదా కోల్డ్ ప్రెస్ ఆయిల్ మంచిదా అని. ఫస్ట్ ఆఫ్ ఆల్, రిఫైన్డ్ ఆయిల్ అంటే మనకు సూపర్ మార్కెట్లో షాప్స్లో దొరికే ఆయిల్. దీనిలో అనేక రకాల కెమికల్స్ కలుపుతారు. ఇది మన ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. అదే కోల్డ్ ప్రెస్ ఆయిల్ అంటే మనమే గింజల్ని తీసుకెళ్ళి ఒక మెషిన్లో వేసి డైరెక్ట్గా ఆ గింజల నుంచి ఆయిల్ తీసుకోవడం. ఇందులో ఎటువంటి కెమికల్స్ని కలపరు. అందుకే కోల్డ్ ప్రెస్ ఆయిల్ రిఫైన్డ్ ఆయిల్ కంటే చాలా హెల్దీ. ఇందులో మంచి విటమిన్స్ కూడా ఉంటాయి. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏమిటంటే ఈ కోల్డ్ ప్రెస్ ఆయిల్ కాస్త ఎక్కువ రేటు ఉంటుంది. అదే రిఫైన్డ్ ఆయిల్ చాలా చీప్గా దొరికేస్తుంది. అందుకే ప్రతి ఒక్కరూ రిఫైన్డ్ ఆయిల్నే వాడుతూ ఉంటారు. కానీ గైస్, ఈ కాలంలో వయసుతో సంబంధం లేకుండా అందరికీ హార్ట్ అటాక్లు వస్తున్నాయి. దానికి వన్ ఆఫ్ ది మేజర్ రీజన్ మనం వాడుతున్న ఈ రిఫైన్డ్ ఆయిల్. కాబట్టి చీప్గా వస్తుందని ఈ ఆయిల్ వాడారే అనుకోండి, రేపు హాస్పిటల్లో బిల్ కట్టేందుకు ఆస్తులు అమ్ముకోవాల్సి ఉంటుంది. కాబట్టి నాకు క్వశ్చన్ అడిగిన పెద్దయినకు చెప్తున్నాను, మీరు కోల్డ్ ప్రెస్ ఆయిల్ని వాడండి. అది మీ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తుంది. అండ్ మీలో ఎంతమంది ఈ విషయాన్ని కొత్తగా తెలుసుకుంటున్నారు? ఈ వ్యక్తి పేరు యోషినోరి ఓసుమి. ఇతనికి 2016లో మెడిసినల్ ఫీల్డ్లో నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఎందుకు వచ్చిందంటే ఇతను ఆటోఫాగీ మెకానిజంని, దాని బెనిఫిట్స్ని ఎక్స్ప్లెయిన్ చేయగలిగాడు. ఇక్కడ ఆటోఫాగీ అంటే ఏమిటంటే ఒక వ్యక్తి 20 నుంచి 30 రోజుల్లో 2 నుంచి 3 రోజులు ఉపవాసం ఉండగలిగితే అది మన శరీరానికి చాలా మంచిదంట. దీనివల్ల ఏమవుతుందంటే మన బాడీలోని సెల్స్ ఎక్స్ట్రాగా డెవలప్ అయ్యే డేంజరస్ సెల్స్ని డిస్ట్రాయ్ చేస్తాయి. దాంతో మనలో క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ చాలా వరకు తగ్గిపోతాయి. ఈ విషయాన్ని కనిపెట్టినందుకు ఇతనికి నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. కానీ గైస్, మన హిందూ ధర్మంలో ఈ సాంప్రదాయం వేల సంవత్సరాల నుంచి ఉంది. హిందువులు వారానికి 1 రోజు లేదా నెలకి 2 రోజులు ఖచ్చితంగా ఏదో ఒక దేవుడికి ఉపవాసం ఉంటారు. కానీ ఇక్కడ మన కర్మ ఏమిటంటే మనం మన సాంప్రదాయాన్ని ఫాలో అయితే మన వాళ్ళే మనల్ని ఎగతాళి చేస్తారు. అదే బయట దేశం వాళ్ళు ఇదే విషయాన్ని సైంటిఫిక్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళ కోసం మనం చప్పట్లు కొడతాం. అవునా కదా? అందుకే బాగా గుర్తుపెట్టుకోండి, మన హిందూ ధర్మంలో ఉన్న చాలా వరకు సాంప్రదాయాలు ఏదో అలా ఊరికి పెట్టినవి కాదు. వాటి వెనకాల సైంటిఫిక్ రీజన్స్ ఉంటాయి. ప్రజెంట్గా మన దేశం ప్రపంచంలోనే 5th లార్జెస్ట్ ఎకానమీ. మనం కెనడా, ఫ్రాన్స్, యునైటెడ్ కింగ్డమ్ని కూడా దాటేసాము. అతి త్వరలో మనం జపాన్, జర్మనీని కూడా దాటేసి ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఎకానమీగా మారబోతున్నాం. ఇది మనకు చాలా మంచి విషయం. కాకపోతే ఇతర డెవలప్డ్ దేశాలకు ఇది నచ్చలేదు. అందుకే మన దేశాన్ని సర్వనాశనం చేయడానికి ఇతర దేశాల నుంచి అనేక శక్తులు ట్రై చేస్తున్నాయి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ అరవింద్ కేజ్రీవాల్. అరవింద్ కేజ్రీవాల్ని లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ చేస్తే పెద్ద పెద్ద దేశాల నుంచి రియాక్షన్లు వస్తున్నాయి. ముందుగా జర్మనీ దేశం నుంచి ఒక రియాక్షన్ వచ్చింది. ఆ తర్వాత అమెరికా కూడా దీని గురించి మాట్లాడుతుంది. అమెరికా చెప్పేది ఏమిటంటే కేజ్రీవాల్ అరెస్ట్ని మేము చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేస్తున్నాము అని. అంతేకాదు మన దేశాన్ని ముక్కలు చేస్తాను అని ఎప్పుడు వార్నింగ్ ఇచ్చే ఖాలిస్తానీ ఉగ్రవాది పన్ను ఒక వీడియో చేసి ఆ వీడియోలో నేను ఆమ్ ఆద్మీ పార్టీకి 134 కోట్ల రూపాయలు ఇచ్చాను అని చెప్తున్నాడు. ఒకసారి మీరే ఆలోచించండి, ఒక ఉగ్రవాద సంస్థ నుంచి డబ్బులు తీసుకునే ఇలాంటి నాయకుల్ని ఏమనాలి? మన దేశంలోని ఒక చిన్న రాష్ట్ర ముఖ్యమంత్రిని అరెస్ట్ చేస్తే ప్రపంచంలోని పెద్ద దేశాలు ఎందుకు రియాక్ట్ అవుతున్నాయి? ఈ కేజ్రీవాల్ కంటే ముందు చాలామంది ముఖ్యమంత్రులు అరెస్ట్ అయ్యారు. మరి వాళ్ళ గురించి ఎవరు మాట్లాడలేదే. అందుకే చాలామంది నిపుణుల ప్రకారం ఈ కేజ్రీవాల్ వెనక దేశాన్ని నాశనం చేసే అతిపెద్ద నెక్సస్ ఉంది. దీని గురించి మీరేమనుకుంటున్నారు? ఈ కేజ్రీవాల్ పైన మీ ఒపీనియన్ ఏంటి? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో చెప్పండి. రీసెంట్గా న్యూస్లో మీరు రేవ్ పార్టీ అనే పదాన్ని బాగా వినే ఉంటారు. అయితే అసలు ఈ రేవ్ పార్టీ అంటే ఏమిటి? ఇది మన ఇండియాలో ఎందుకు ఇల్లీగల్? ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రేవ్ పార్టీ కల్చర్ 1950లో ఇంగ్లాండ్లో స్టార్ట్ అయింది. రేవ్ పార్టీ అంటే ఏదో రేవ్ దగ్గర చేసుకునే పార్టీ కాదు. రేవ్ అంటే ఎక్స్ట్రీమ్ వైల్డ్గా చేసుకునే పార్టీ అని అర్థం. ఈ రేవ్ పార్టీలు సాధారణంగా 24 గంటల నుంచి 3 రోజుల వరకు కంటిన్యూగా జరుగుతుంది. ఈ పార్టీలో మందు, డ్రగ్స్, సెక్స్ ఇలా అన్నీ ఇంక్లూడ్ అయి ఉంటాయి. అందుకే ఇది మన దేశంలో ఇల్లీగల్. అందుకే ఈ పార్టీలు చాలా సీక్రెట్గా జరుగుతాయి. సాధారణంగా ఈ రేవ్ పార్టీలో సెలబ్రిటీలు, సెలబ్రిటీ పిల్లలు, బాగా బలిసిన వాళ్ళు ఉంటారు. ఇలాంటి పార్టీల ఎంట్రీ ఫీ వేలలో కాదు లక్షల్లో ఉంటుంది.
రీసెంట్గా బెంగళూరులో దొరికిన రేవ్ పార్టీలో అయితే ఎంట్రీ ఫీ 50 లక్షల రూపాయలంట. అంత డబ్బు ఎందుకంటే ఆ పార్టీ ఆర్గనైజర్స్ వాళ్ళ కోసం అమ్మాయిల్ని సప్లై చేస్తారు, డ్రగ్స్ని సప్లై చేస్తారు, ఆల్కహాల్ని సప్లై చేస్తారు, సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తారు, ఈవెన్ డాక్టర్లను కూడా అరేంజ్ చేస్తారు. వీళ్ళంతా ఎందుకు అంటే రేవ్ పార్టీకి వచ్చే వాళ్ళు అక్కడ మనుషుల్లా బిహేవ్ చేయరు. ఆ పార్టీలో ఎవరితో అయినా శృంగారం చేయవచ్చు, ఇష్టం వచ్చినట్టుగా ఎంజాయ్ చేయొచ్చు, ఇష్టం వచ్చినట్టుగా తాగొచ్చు, ఇష్టం వచ్చినట్టుగా డ్రగ్స్ని సేవించవచ్చు. నో చెప్పడానికి లేదు. అందుకే ఈ పార్టీలు సీక్రెట్గా జరుగుతాయి. అందుకే ఈ పార్టీలు మన దేశంలో ఇల్లీగల్. మీలో ఎంతమంది ఈ విషయాన్ని కొత్తగా తెలుసుకుంటున్నారు? కైలాస పర్వతం గురించి మీలో చాలా మంది వినే ఉంటారు. కానీ ఈ పర్వతం గురించిన ఒక విచిత్రమైన విషయం ఏమిటంటే దాన్ని ఎక్కేందుకు ట్రై చేసిన చాలా మంది ఈ పర్వతంపై టైం వేగంగా గడిచిపోతుంది అని చెప్తున్నారు. ఉదాహరణకి ఈ పర్వతం ఎక్కేందుకు ట్రై చేసిన కొంతమంది చెప్పేది ఏమిటంటే వాళ్ళు ఆ పర్వతాన్ని ఎక్కుతున్నప్పుడు వాళ్ళ వేళ్ళ గోర్లు చాలా వేగంగా పెరిగేవంట. అలాగే జుట్టు కూడా వేగంగా పెరిగి తెల్లగా మారిపోయేదంట. ఈ విషయం నేను ఊరికే చెప్పడం లేదు. ఒకసారి మీరు ఇంటర్నెట్లో సెర్చ్ చేయండి, ఇలాంటి ఇంకా చాలా విచిత్రాలు తెలుస్తాయి. అలాగే ఇంకొంతమంది చెప్పేది ఏమిటంటే వాళ్ళు ఈ పర్వతాన్ని ఎక్కుతున్నప్పుడు ఈ పర్వతం నుంచి డమరుకం శబ్దం వినబడేదంట. ఎవరో శంఖం మూతున్నట్టుగా కంటిన్యూగా ఆ సౌండ్ వినిపించేదంట. ఈ పర్వతానికి సంబంధించిన అనేక మిస్టరీస్ ఉన్నాయి. వాటిని మీరు క్లియర్గా తెలుసుకోవాలి అనుకుంటే మన యూట్యూబ్లో ఆల్రెడీ ఒక వీడియో చేశాను. వెంటనే మన ఛానల్ని విజిట్ చేసి ఆ వీడియో చూడండి. మీరు ఆశ్చర్యపోయే అనేక విషయాలు అందులో ఉంటాయి. సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రజెంట్ మన దగ్గర కంటే కూడా మన పూర్వీకుల దగ్గర ఎక్కువగా ఉండేది. నమ్మశక్యంగా లేదు కదూ? ప్రూవ్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. రీసెంట్గా రామనవమి రోజు కొత్తగా కన్స్ట్రక్ట్ చేసిన అయోధ్య రామ మందిరంలో రాముడి నుదుటన సూర్యకిరణాలు పడేలాగా ఆ టెంపుల్ని డిజైన్ చేశారు. ఇలా ప్రతి సంవత్సరం రామనవమి రోజున మాత్రమే జరుగుతుంది. ఆ విధంగా ఈ టెంపుల్ని డిజైన్ చేయడానికి ప్లానెటరీ పొజిషన్స్ని ఎగ్జాక్ట్గా క్యాలిక్యులేట్ చేయగలగాలి. భూమికి సూర్యుడికి మధ్య యాంగిల్ని కూడా ప్రాపర్గా అనలైజ్ చేయాలి. అందుకోసం ఈ రామ మందిరం డిజైన్ చేయడానికి మన దేశ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ సహాయం తీసుకున్నారు. అలాగే సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూర్కీ సహాయం కూడా తీసుకున్నారు. కానీ ఇంతకన్నా బెటర్ ఇంజనీరింగ్తో 100 సంవత్సరాల క్రితమే మన పూర్వీకులు కొన్ని టెంపుల్స్ని కట్టారు. అందులో ఒకటి కోనార్క్ టెంపుల్. ఇందులో విగ్రహం గాలిలో తేలి ఆడేది. ఆంధ్రప్రదేశ్లో వేద నారాయణ టెంపుల్ ఉంది. అందులో సూర్యకిరణాలు డైరెక్ట్గా దేవుడి పాదాలపైన పడతాయి. కోలాపూర్లో మహాలక్ష్మి టెంపుల్ ఉంది. ఈ టెంపుల్లో అయితే ప్రతి సంవత్సరం 3 రోజులు సూర్యకిరణాలు డైరెక్ట్గా దేవి విగ్రహం పైన పడతాయి. 100 సంవత్సరాల క్రితం అసలు భూమి గుండ్రంగా ఉందంటేనే ప్రజలు నమ్మలేదు. అలాంటిది మన పూర్వీకులు భూమి, సూర్యుడు అలాగే ఇతర గ్రహాల పొజిషన్స్ని ఎలా క్యాలిక్యులేట్ చేసి ఉంటారు? వాటన్నిటిని క్యాలిక్యులేట్ చేసి ఇలాంటి టెంపుల్స్ని ఎలా కట్టి ఉంటారు? అందుకే మన పూర్వీకుల దగ్గర మనకంటే కూడా ఎక్కువ సైన్స్ అండ్ టెక్నాలజీ ఉండేదని మన శాస్త్రవేత్తలు చెప్తున్నారు. చివరి ఫ్యాక్ట్ తెలుసుకునే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. ఇప్పటి వరకు మీరు వీడియో చూశారంటే ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చే ఉంటుంది. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోకి నేను మీకు ఇచ్చే లైక్స్ టార్గెట్ 5000 లైక్స్. చాలా ఈజీ, సింపుల్గా చేసేయండి. మీరు కొట్టే లైక్స్కి కింద ఉన్న లైక్ బటన్ పగిలిపోవాలి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు కదా. ఇది మీకు కంప్లీట్లీ ఫ్రీయే, కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. కాబట్టి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. హైదరాబాద్లో మెట్రో ట్రైన్ సర్వీస్ ఆగిపోబోతుందా? ప్రజెంట్ మన తెలంగాణలో పరిస్థితులు చూస్తే అలాగే అనిపిస్తుంది. రాజకీయ పార్టీలు పవర్లోకి వచ్చేందుకు ప్రజలకు ఇష్టం వచ్చినట్టుగా ఇచ్చే ఫ్రీబీస్లు రాష్ట్ర అభివృద్ధిని దారుణంగా ఇంపాక్ట్ చేస్తుంది. రీసెంట్గా కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఫ్రీ బస్ సర్వీస్ అందించడం మొదలుపెట్టింది. దాంతో ఆటో నడిపే వాళ్ళు పడుతున్న బాధలు మనకు తెలిసింది. కానీ రీసెంట్గా దీంతో మన హైదరాబాద్ మెట్రో కూడా ఎఫెక్ట్ అయినట్టు తెలుస్తుంది. మహిళలకు ఫ్రీ బస్ సర్వీస్ ఇవ్వడంతో మెట్రో రైలు ఎక్కే వాళ్ళ సంఖ్య తగ్గిపోయింది. దాంతో మెట్రో రెవెన్యూ కూడా పడిపోయింది. ఆల్రెడీ మన హైదరాబాద్ మెట్రో 13,000 కోట్ల రూపాయల అప్పుల్లో ఉంది. ఇదే కొనసాగితే భవిష్యత్తులో అసలు మెట్రో ట్రైన్ని రన్ చేయడమే కష్టంగా మారుతుంది. అందుకే ప్రెజెంట్గా మన హైదరాబాద్ మెట్రోని రన్ చేస్తున్న L&T కంపెనీ ఇందులో తమ షేర్స్ని అమ్మేయాలని చూస్తుంది. దీని గురించి మీరేమనుకుంటున్నారు? ప్రభుత్వం ప్రజలకు అన్నీ ఫ్రీ ఇచ్చి రాష్ట్ర అభివృద్ధిని, మన భవిష్యత్తుని చీకట్లో తోస్తుందా? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో చెప్పండి. సో గైస్, విన్నారు కదా మొత్తంగా ఇవి ఈ వీడియోకి సంబంధించిన టాప్ 10 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్.
మనం ఇప్పటి వరకు డిస్కస్ చేసిన ఫ్యాక్ట్స్లో ఏ ఫ్యాక్ట్ మీకు బాగా నచ్చిందో కింద కామెంట్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్.